ఇటు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. క్యూ లైన్లతో భక్తులు కిటకిటలాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద మా కరెస్పాండెంట్ మహేశ్వరి ఉన్నారు, మాట్లాడదాం. మహేశ్వరి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లి దేవాలయానికి తరలి వస్తూ ఉంటారు. ఎలా ఉంది సందడి? ఎక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అప్డేట్ చెప్పండి. హరి, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో సందడి అయితే చాలా బాగా ఉంది. ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికారు, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. తమ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలి అనేసి అమ్మవారిని వేడుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా కూడా చాలా మంది ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు? మేము మియాపూర్ నుంచి వచ్చాము. మియాపూర్ ఎలా దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చాలా రష్ ఉండేది, అవ్వలేదు దర్శనం. ఈసారి బాగా ప్లాన్ చేశారు. ఎంతమంది ఉన్నా దే మేడ్ ఇట్ ఈజీ. సో ఎవ్రీ ఇయర్ వస్తాం, ప్రతి అకేషన్కి వస్తాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. సో ఈసారి కోరుకున్నవి చెప్తే జరగవు కదా. యా ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ. సో కోరుకున్నాను, అది జరిగింది. పుట్టపర్తి నుంచి వస్తాము. ఏపీ నుంచి వచ్చారంట. ఇక్కడ ఏపీ తెలంగాణనే కాదు, మళ్ళా చాలా స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి. రైట్ అమ్మ, మీ పేరు? కృష్ణమ్మ. లేదు, అప్పుడే 2 సార్లు వచ్చాను. ఇక్కడ మాకు చాలా మేలు చేసింది పెద్దమ్మ తల్లి. బాగా కాపాడుతుంది. చాలా నమ్మకం ఏమంటే మాకు, అందుకోసమే వచ్చాము ఈరోజు. మా ఎల్లుడు, మా మనవడు. నమస్తే అండి. మేము లింగంపల్లిలో ఉంటాం. యాక్చువల్గా మా అత్త అవుతుంది. నేనైతే గత 5 సంవత్సరాలుగా ప్రతి న్యూ ఇయర్కి వస్తానండి ఇక్కడికి. అంటే నేను బాగా నమ్ముతాను పెద్దమ్మ తల్లిని. అంటే అనుకున్నట్టు నెరవేరుస్తుంది. ఇది ఇక్కడ హరి చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి మీద నమ్మకం మాకు అలాంటిది. ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారిని దర్శించుకొని మేము ఏమైనా కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయనేసి వీళ్ళ నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కూడా చాలా మంది క్రమం తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. రైట్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారండి? హాయ్, మేము కోంపల్లి నుండి వచ్చాం. లింగంపల్లి నుండి. కోంపల్లి నుంచి. మీ పేరు? సాయిలక్ష్మి. దర్శనం ఎలా జరిగింది? బాగుంది, అరేంజ్మెంట్స్ బాగున్నాయి. రెజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ రెజల్యూషన్ హ్యాపీగా ఉండాలి. ప్లానింగ్ ఫర్ అబ్రాడ్, సో వీసా తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోతా. చూస్తున్నాం కదా, చాలా మంది కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. జీవితంలో వాళ్ళకు అన్ని శుభాలే జరగాలనేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ రిపోర్ట్ ఓవర్ టు స్టూడియో. ఓకే మహేశ్వరి.